క్యామియో ఉంటుంది. క్యామియో కోసం వెయిట్ చేయండి. క్యామియో ఎక్సలెంట్. అసలు మాస్ మహారాజ్ అయితే తిప్పు మాస్ ఫుల్ ఇచ్చాడు. మాస్ చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం హైలైట్ సాంగ్స్ వినాలి. లాస్ట్ లో దేవి శ్రీప్రసాద్ బాగుంటుంది సాంగ్. హీరోయిన్ చాలా బాగా చేసింది. తక్కువ సేపు అయినా సరే తను బెస్ట్ ఇచ్చింది. చాలా బాగా చేసింది. క్యామియో కోసం మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. క్యామియో ఎవరంటే సినిమా చూసాక తెలుస్తుంది మీకు. క్యామియో కోసం వెయిట్ చేయండి. బాగుంటుంది. యాక్షన్ మొత్తం యాక్షన్ మ్యాక్సిమం 50% ఆఫ్ ది మూవీ యాక్షన్ సీనే ఉంటుంది. లాస్ట్ వరకు మూవీ వెయిట్ చేయండి. లాస్ట్ లో మంచి ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారు మాత్రం తుప్పు చేశారు సినిమా. సినిమా మాత్రం ర్యాంప్. బచ్చన్ మిస్టర్ బచ్చన్ ఇప్పుడే మిస్టర్ బచ్చన్ చూసి వచ్చాం మేము. రవితేజ గారి ఎంట్రీ చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ తర్వాత లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది కానీ 2 రోజుల ముందు మా సాంగ్ అదిరిపోయింది. రెప్పల్ డప్పల్ అనే సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు సాంగ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. క్లైమాక్స్కి వచ్చినప్పటికి అదిరిపోయింది. మూవీ అయితే హిట్ అని చెప్పచ్చు. బాగుంది క్లైమాక్స్. సినిమా అయితే బోరాన్ ఉంది. హీరోయిన్ మస్తు ఉంది. నా మస్తు ఉంది అన్న. 1 టైం చూడొచ్చు ఆ సినిమా. బాగుంది సినిమా. హీరోయిన్ బాగుంది. బాగుంది సినిమా. నైస్ నైస్ భయ్యా నైస్. సూపర్ సూపర్ ఉంది. సూపర్ సూపర్ యాక్టింగ్ పర్ఫెక్ట్ వేస్తుంది. బాగుంది. లేదు సూపర్ ఎంటర్టైన్ కామెడీ సూపర్గా ఉంది. సూపర్ సూపర్గా ఉందా. చాలా బాగుంది. చాలా సేమ్ డాన్స్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ బాగుందండి. సూపర్ బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్. సూపర్ సూపర్ ఉంది సార్. ఓవరాల్ బాగుంది సార్. బ్లాక్ బస్టర్ అన్ని బాగున్నాయి. నా బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్. హరిశంకర్ కొన్ని దగ్గర కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ అన్న హీరోయిన్ పక్కా ఖచ్చితంగా సూపర్ ఉందండి. ఒక వర్కర్, ఒక ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వర్కర్ ఎంప్లాయీ తలుచుకుంటే ఏం సాధిస్తారు అనేది నాకు నచ్చిందండి. పర్లేదు బాగానే ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కనబడ్డది. సూపర్ అన్న. సెకండ్ హాఫ్ సూపర్ టాప్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్ బ్రో. మస్తు ఉంది. రెండు బాగున్నాయి. సూపర్ కామెడీ టైమింగ్ ఉన్నది. సూపర్. రెండు బాగున్నాయి. బాగున్నా మూవీ. హీరో సిద్ధు గారు కూడా కెమెరా రోల్ చేశారంట కదా మూవీలో. ఎలా ఉంది? మధ్యలో ఎంట్రీ ఎంట్రీ బాగున్నది. సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? రెండు బాగున్నాయి. హరిశంకర్ గారి మార్క్ అయినా కనిపించిందా? మళ్ళీ బాగా కనిపించింది. హీరోయిన్ సీరియల్ డామినేట్ చేస్తాయి. పర్లేదు మంచి ఎలా అనిపించింది? సూపర్ ఎలా అనిపిస్తుంది? సూపర్ భయ సూపర్ బ్లాక్ బస్టర్. భయ హరీష్ శంకర్ ఏమైనా బయటకు వస్తాడు ఇప్పుడు. ఫోన్ చేయొచ్చు కదా. వస్తే ఒకసారి మాట్లాడదాం. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ట్విట్టర్ లో చాలా పని ఉంది ఆయన ఇప్పుడు. ఎక్సలెంట్ మూవీ. రవితేజ ఇస్ బ్యాక్. హరీష్ శంకర్ అండ్ రవితేజ మార్క్ ఖచ్చితంగా కనిపిస్తుంది మూవీలో. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంచి ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ సీన్స్ చాలా బాగున్నాయి. జొన్నలగడ్డ గారు కెమెరా ఉంది కదా. సిద్ధు జొన్నలగడ్డ కెమెరా ఉంది కదా మూవీలో. టిల్లు ఎంట్రన్స్ హైలైట్ సినిమాకి. చాలా సూపర్ గా ఉంది. హీరోయిన్ సీరియల్ డామినేట్ చేస్తుంది అంటారు. తర్వాత ఏమైనా హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. కొత్త హీరోయిన్ అయినా బాగా చేసింది. మీరు చెప్పండి. సిద్ధు జొన్నలగడ్డ కెమెరా తప్ప సినిమాలు ఏం లేదు బ్రో. అంతా రొట్ట కామెడీ, అవుట్డేటెడ్ కామెడీ అంతా. హరిశంకర్ చాలా డిసప్పాయింట్ చేసిండు. హరిశంకర్ గారు మార్క్ కనిపించలేదా? అస్సలు కనిపించలే. ఏదో కామెడీ ట్రై చేద్దాం అనుకుని వర్కౌట్ అవ్వలేదు. నేను అజయ్ దేవగన్ రైడ్ ఒరిజినల్ సినిమా చూసిన. సినిమాది సేమ్ ఒరిజినల్ తీసినట్టు తీసిన హిట్ అవుతున్నాయేమో. కానీ ఏదో కామెడీ డాన్స్ పెట్టి తీసిన కానీ వర్కౌట్ అవ్వలేదు సినిమా. హీరోయిన్ చేసి డాన్స్ల కోసమే వాడుకున్నట్టు అనిపించింది. నాకైతే అంతగా నచ్చలేదు. చాలా డిసప్పాయింట్ చేసాను. రేపు విస్మర్ శంకర్ ఉంది. అది హిట్ అయితే మాత్రం సర్దేశారు సినిమా రేపు. సెకండ్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంది బట్ కవర్ అయిపోతుంది తర్వాత. హైలైట్ సూపర్. జొన్నలగడ్డదే మెయిన్ హైలైట్ ఎంట్రీ. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు.
మంచిగా వచ్చి ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోయాడు హీరో. హీరోని మాత్రం ఫస్ట్ డెబ్యూ ఫిలిం అయినా కూడా సెక్సీగా చేసింది. హీరోని బాగుంది. హరిశంకర్ థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్ మాస్ మహారాజా హరిశంకర్ డైరెక్షన్ లో మళ్ళీ వెట్ బ్యాక్ ఇచ్చాడు మిరపకాయ తర్వాత. లాగున్నా లేకున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సినిమా హిట్టే మనకి. సిద్ధు జొన్నలగడ్డ గారి కేమియో క్రేజీ అందరిది ఇప్పుడు సూపర్. నిజంగా సూపర్. అసలు 1% కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఏడా బోరింగ్ అనేది మ్యూజిక్ కానీ, రవితేజ యాక్షన్ కానీ, హీరోయిన్ యాక్షన్ కానీ ఎంత బాగుంది. ఎలా మూవీ బాగుందన్న మొత్తం బాగానే ఉంది. లేదన్న హరిశంకర్ మార్క్ అయితే కనపడింది. మొత్తం పాటలు కానీ మొత్తం బాగానే ఉంది. మొత్తం బాగుంది. హీరోయిన్ సూపర్ అన్న, హైలైట్ అన్న. అంతా బాగానే చేశారన్న, మొత్తం బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. సూపర్ 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 హిట్ బ్లాక్ బస్టర్. హై వోల్టేజ్ ఎనర్జీ ఉంది రవాణా అయితే. చాలా మంది బోర్ కొట్టింది అంటున్నారు. ఓడాడు అన్నాడు ఒక్కసారి నా ముంగట రమ్మని చెప్పు. బోర్ గీర్ ఏం లేదు. వింటేజ్ రవాణా, హై వోల్టేజ్ ఎనర్జీ. హై వోల్టేజ్ ఎనర్జీ అన్న. ఇంత కూడా కూసోలే మేము సీట్ల మీద, డైలాగ్ లా కూడా కూసోలే. మొత్తం ఎగురుడే. హై వోల్టేజ్ ఎనర్జీ ఉంది. డాన్స్ హీరోయిన్ అయ్యో క్రష్ లో ఆడిపోయింది. క్రష్ అయిందా? చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. హరిశంకర్ అన్న అగో ఆడ హైలైట్ గిరాక్ చేసిండు అన్న. ప్రతి సీన్ క్లైమాక్స్ సీన్ కు పుచ్చ లేచిపోతే ఒక్కొక్కరికి ఎవ్రీ ట్విస్ట్, ప్రతి సీన్ ట్విస్టులే. ఎట్లా ఉందంటే హీరోని మాత్రం లేదు, డైరెక్షన్ సాంగ్స్ మాత్రం వెళ్ళిపోతాయి. ప్రతి డైలాగు, ప్రతి సాంగ్, ప్రతి సీను, ప్రతి సెంటిమెంట్, ప్రతి ట్విస్ట్. ఇంటర్వెల్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు అన్న వస్తాడు. ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదు. మొత్తం మోగిపోతుంది థియేటర్ లో మాత్రం. ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన మాత్రం హీరోని కూడా చాలా మంచిగా చేసింది. హీరోని కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మా హీరోతో చేస్తే ఎవరైనా టాప్ కి వెళ్ళిపోవాల్సిందే. అంత మంచిగా చేసింది. రవితేజ 100 కోట్లు కాదు, తన అమ్మ మొగుడు 100 కోట్లకు మించి. ఇంకొకటి జస్ట్ నార్మలే. రేపు ఉంది, ఇంకా రేపు ఉంది. రేపటి చూసుకోరు మళ్ళా. అసలు బట్టలు చింపేసుకోవాలన్నా సినిమా చూస్తే. సూపర్ బ్రో, అదిరిపోయింది. మన మాస్ బాగుంది బ్రో. ఫస్ట్ మూవీ బాగుంది. అమ్మాయి కూడా సూపర్ ఉంది. ఎవరు అంటారా బాబు? లేదు బాగుంది. మ్యూజిక్ బాగుంది. వేరే లెవెల్ అన్న. సాంగ్స్ అయితే వేరే లెవెల్. మూవీ అయితే బాగుంది. మార్క్ ఉంది. హరిశంకర్ అయితే మార్క్ ఉంది. బాగానే ఉంది సినిమా అయితే బాగుంది. ఇంకా లిటిల్ స్టార్ మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. జై రవితేజ, మాస్ మహారాజ్ కి జై. హరిశంకర్ గారు ఏదైతే చెప్పారో అది 100% కనిపించింది. హరిశంకర్ గారు చెప్పింది అబ్సల్యూట్లీ 100% కనిపించింది. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. హీరోయిన్ చాలా బాగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హీరోయిన్ దగ్గర నుంచి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మొత్తం ఇరగ తీసేసింది భయ్య. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది భయ్య. ఇక్కడ రివీల్ చేయొద్దు, అది సస్పెన్స్. అది వేరే లెవెల్ ఉంది భయ్య, వేరే లెవెల్. ఈ హరిశంకర్ సినిమాలు ఎలాగ ఉంటాయో, ఏ ఫార్మేట్లు అయితే ఉంటాయో ఫుల్ ఎంటర్టైనింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోద్ది. అసలు ఎక్కడ మనం స్లో డౌన్ అవుతాం, బోర్ కొడుతుంది అన్న ఫీల్ అయితే లేదు. హరిశంకర్ సినిమాలు ఏ విధంగా అయితే ఉంటాయో మనకి, మనం అతని సినిమాలు మిరపకాయ నుంచి చూసుకున్నా ఎక్కడైతే మనకి బోరింగ్ ఫీలింగ్ అయితే ఉండదు. ఎక్కడ మనకి ఒక ఎంటర్టైనింగ్ వేలో అయితే వెళ్ళిపోయింది సినిమా అంతా. ఎక్కడ మూవీలో హైలైట్ అంటే బాగుందన్న. కమర్షియల్ వేలో ఉంది సినిమా. ఒక మాస్ ఆడియన్స్కి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ఉంది. ఇంకా ఆ స్టోరీని ఎక్కడ ఈ కమర్షియల్గా తీయాలని చెప్పి స్టోరీని ఎక్కడైతే డ్రాగ్ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి అయితే నాకైతే ఐడియా లేదు. ఈ సినిమా చూసాక ఒక అవగాహన అయితే వచ్చిందన్న. సినిమా చాలా బాగుంది. రేపు ఇంకా లాంగ్ వీకెండ్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో రావచ్చు. మొత్తం ఇంకా లవ్ ట్రాక్ అయితే చాలా బాగుందన్న. ఏదో వచ్చి మధ్యలో పెట్టినట్టు అయితే లేదు. చాలా బాగుంది. లవ్ ట్రాక్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. సినిమా చాలా బాగుంది, మిస్ అవ్వకండి. ఇంకా 4 days ఉంది వీకెండ్. అసలు ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరు మిస్ అవ్వకుండా అందరూ చూడాల్సిన సినిమా. ఇంకా రేపు ఇస్మార్ట్ శంకర్ కూడా ఉంది, అది కూడా ఇచ్చి పడేస్తుంది. సినిమా అయితే బాగుందన్న. ఎక్కడైతే తీసి పడేయడం లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో. రవితేజ ఇస్ బ్యాక్, వింటేజ్ రవితేజ ఇస్ బ్యాక్ బ్రో. బోర్ అంటే అంత ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం అంతే.
కానీ ఓవరాల్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. రవితేజ అయితే ర్యాంప్ ఇక ప్లస్. రవితేజ అయితే ర్యాంప్. ఓవరాల్ రవితేజ బాగుంది. ఓకే మొత్తానికి బ్లాక్ బస్టర్ మూవీ కనిపించింది. ఓకే మొత్తానికి బ్లాక్ బస్టర్ మూవీ. మూవీ అయితే సూపర్ ఉందన్న. ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క హిట్ వేసిండన్న. మొత్తం సాంగ్స్ అయితే ఇచ్చి పాడన్న. ఇప్పుడు ఓల్డ్ రవితేజ అయితే కనిపిస్తుండన్న సినిమాలో. మొత్తం సినిమా ఓవరాల్గా ఒక్కొక్క సీను ఒక్కొక్క ఎంట్రీ అయితే ఓవర్ అన్న మొత్తం వేరే లెవెల్ వైబ్ ఉందన్న. సినిమా మొత్తం వైబ్ అంటే వైబ్. హీరోయిన్ అయితే చెప్పారాదన్న మొత్తం వేరే మనకు మాస్ చూపెట్టేసిండు ఇక్కడ. మాస్ మహారాజా అంటే మాస్ మహారాజా అన్న. అవునా ఇప్పుడే చూసేసి వచ్చినాను అన్న. అమితాబ్ బచ్చన్ గారు ఏ రేంజ్ వెళ్ళినారో ఈ సినిమా కూడా రోజుకి ఆ రేంజ్కి వెళ్తుంది. ప్రీమియర్స్ దగ్గర నుండి రేపు August 15 రేపటి నుండి డైలీ హౌస్ఫుల్స్ కనపడతాయి. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా అన్ని హౌస్ఫుల్ అయిపోయి. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో హ్యాట్రిక్ సినిమా ఇది. మరో 100 కోట్ల సినిమా అనుకోవచ్చు. అమితాబ్ హరీష్ శంకర్ చాలా ఏళ్ళ తర్వాత తీసిన సినిమా ఇది. హరీష్ శంకర్ కెరీర్లో బెస్ట్ కంబ్యాక్ సినిమా ఇది. హీరోయిన్ మాత్రం ఫుల్. ఈ సినిమాతో హీరోయిన్ కి చాలా ఛాన్సులు వస్తాయి. కొత్త సినిమాలు చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది ఈ సినిమాతో. సినిమా పాత వింటేజ్ రావన్న. మొత్తం హరీష్ శంకర్ అయితే ఇచ్చి పడేశాడు మొత్తం అంతా. బోరేం లేదన్న. హీరోయిన్ ఓకే బాగా చేసింది అంతా. సిద్ధు క్యామ్ అది వేరే లెవెల్. అది సిద్ధు క్యామియో వేరే లెవెల్. అది యాజ్ ఇట్ ఈస్ మొత్తం బాగుంది. మొత్తం అంతా ఆయన మార్క్ ఉంది బాగా. బాగా చేసింది. మిక్కీ జే మేయర్ ఓకే. బీజిఎం ఓకే. ఇంకా సాంగ్స్ అయితే అసలు అబ్బచ్చా సాంగ్ తర్వాత రెప్పల్ డప్పుల్ సాంగ్ వేరే లెవెల్. రవితేజ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మాసమ్మ మొగుడు.